ఎర్రగొండపాలెం నియోజకవర్గంకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఎంపికైనటువంటి తాడిపర్తి చంద్రశేఖర్ నియోజకవర్గంలోని పుల్లెల చెరువు మండలంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంకు హాజరయ్యారు. ఇక సమన్వయకర్తగా తనను పరిచయం చేసుకుని మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా పెద్దలు గౌరవనీయులు ప్రకాశం జిల్లాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అడ్డాగా మార్చినటువంటి మహానుభావుల్లో ఒకరైన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అలాగే ఈ యొక్క రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీ గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ విజయసాయిరెడ్డి గారికి, అలాగే మన వైవి సుబ్బారెడ్డి సార్ గారికి, అలాగే మన ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన అధ్యక్షులు వర్యులు జంకే వెంకటరెడ్డి గారికి, అలాగే మన ప్రకాశం జిల్లా యొక్క జిల్లా పరిషత్ చైర్మన్ గారైనటువంటి ఊచేపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషం. ఒక సామాన్య కార్యకర్త ఎంత పార్టీ బలంగా ఉందో ఇక్కడ, ఈ బలానికి కారణం ఒక సామాన్య కార్యకర్త. ఎందుకు ఇంత బలంగా ఉందని నేను కొంచెం ఈ యొక్క నియోజకవర్గాన్ని నాకు అవకాశం కల్పించినప్పుడు నేను కొంచెం ఒక డేటా తోటి మాట్లాడి, ఒక డేటాని తీసుకొని మనకి ఎవరెవరైతే పరిచయస్తులు ఉన్నారో ఈ గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్, దాదాపుగా 3 పర్యాయాలు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇక్కడ మనం సాధించినటువంటి ఓటు శాతాన్ని నేను గమనిస్తే ప్రతి ఎలక్షన్స్కి ఓట్లు పెరిగాయే తప్ప, మెజారిటీ పెరిగింది తప్ప ఎక్కడా తగ్గల. తెలుగుదేశం పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సమయంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి భయంకరమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మంత్రి పదవిని చేజిక్కించుకున్నటువంటి ఆదిమలుపు సురేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ వారికి సపోర్ట్ చేశారు కాబట్టి వారు గెలవగలిగారు. సో వారు కూడా ఇక్కడ చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, వాటికి సంబంధించినటువంటి వివరాలు నేను అన్ని కూడా తీసుకున్నా. నిజంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటుగా ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థిని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మాత్రమే చూసినటువంటి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎవరు అభ్యర్థి అనేది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందా లేదా అనేదే ప్రామాణికంగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తకి కూడా హృదయపూర్వక శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. అనేక సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడానికి ఇది వేదిక కాదు. ఎందుకంటే ఈ వేదికని దయచేసి ప్రతి ఒక్కరూ నన్ను నేను పరిచయం చేసుకోవడానికి మీ మధ్యలోకి వచ్చినటువంటి ఒక చిన్నపాటి కార్యకర్తగా యాక్సెప్ట్ చేయమని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. సమస్య ఎక్కడ లేదు? తెలుగుదేశం పార్టీలో లేదా? తెలుగుదేశం పరిపాలించినప్పుడు లేదా? తెలుగుదేశం ఇచ్చినటువంటి అభివృద్ధి ఏంటి? తెలుగుదేశం ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి అభివృద్ధి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉన్నటువంటి ఎర్రగొండపాలెంకి వారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అభివృద్ధి ఏంటి అంటే చెప్పగలిగే తెలుగుదేశం నాయకుడు ఉన్నాడా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి అభివృద్ధి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి పథకాల మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ మీద విషం కక్కడం, అబద్ధాలనే అక్షరాలుగా మార్చి అచ్చు వేసి ప్రజలపై చిమ్ముతున్నటువంటి విషయానికి మీరందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మనిషికి కాదండి, ఒక వ్యక్తికి కాదండి, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరినీ సమానంగా సమాన అవకాశాలు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని కాలర్ ఎగరెత్తాల్సినటువంటి పరిస్థితి ఉంటే, నాకు ఆర్థికంగా లాభం పడలేదు, నేను సమస్యలో ఉన్నాను, నాకు ఇబ్బంది ఉంది అంటే వాస్తవమే. తెలుగుదేశం గతంలో చేసినటువంటి పని ఏంటంటే అబద్ధాలతోటి ఒక మేనిఫెస్టో తేవడం, ఆ అబద్ధాలని ప్రజల మీదకి వారికి ఉన్నటువంటి పచ్చపత్రికల్లో పిచ్చి రాతల ద్వారా జనాల్లోకి పంపించడం, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ల ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజల మీద విషం చెమ్మటం,
చిమ్మి మళ్ళీ అధికారానికి వస్తారు. తర్వాత ఏం చేస్తారంటే నాయకులు ఎవరైతే ఆ పార్టీకి రిగ్గింగులు చేశారో, నాయకులు ఎవరైతే ఆ పార్టీ కోసం ఓట్లు వేయించారో వాటికి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోని ఆ యొక్క వనరుల మొత్తాన్ని కట్టబెట్టేవాళ్ళు. మరి అలా చేద్దామా మనం? నాయకులు నష్టపోయింది వాస్తవమే, కానీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఎవరివి? ప్రజలవి. ఏ ఒక్క నాయకుడే కాదు, నీరు చెట్టు మట్టి పేరుతోటి జన్మభూమి కమిటీలు వేసి దోచుకున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? మీరందరూ ప్రశ్నించండి వారిని. అది చేద్దామా మనం? ప్రజలకి సేవ చేయడమే రాజకీయం అంటే వ్యాపారమా? ఆర్థికంగా ఎలా లాభపడతాం? వాస్తవం, పార్టీకి నిలబడేటటువంటి కార్యకర్తకి వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి బాధ్యత మా అందరిపై ఉంది, మనందరిపై ఉంది. ఖచ్చితంగా నిలబడదాం. వచ్చే అవకాశాన్ని కష్టపడ్డ ప్రతి వ్యక్తికి ఇద్దాం. ఏ నాయకుడైతే జెండా పట్టుకుని ముందుకు పరిగెత్తాడో ఆ నాయకుడికి అవకాశం ఇద్దాం. వచ్చినటువంటి ఆర్థికంగా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వర్క్స్ కానీ డెవలప్మెంట్ లో కానీ వారికి ప్రాధాన్యత ఇద్దాం. గతంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇక్కడ ఈ కార్యకర్త ఇంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నాడో నాయకులు అందరం గుర్తిద్దాం, వారికి ముందు అవకాశాన్ని కల్పిద్దాం. కాబట్టి పంచాయతీల్లో ఉన్నటువంటి సమస్యలు, పంచాయతీల్లో ఎవరెవరైతే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఒక పంచాయతీకి ఇద్దరుగా నిలబడి నష్టపోయినటువంటి వ్యక్తుల్ని గుర్తిద్దాం. ఎవరైతే ఏ కమ్యూనిటీలో అయితే ఒక నాయకుడిగా ఎదిగి నష్టపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ గుర్తిద్దాం. నేను ఒక్కడిని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని చర్చించుకొని వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల మీద మొత్తం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత గతంలో ఎవరు ఈ పార్టీ కోసం నిలబడ్డారు, ఈ రోజు ఎవరు నిలబడుతున్నారు, వారందరికీ న్యాయం జరిగేలాగా చేద్దామని మీ అందరికీ కూడా సవినీయంగా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఏంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి చేసింది ఏంటయ్యా అంటే, ఒక మంత్రిగా ఎక్కడా గెలవనటువంటి వ్యక్తిని తన కొడుకుని పెట్టుకొని మంత్రి పదవులు ఇచ్చి 2 పర్యాయాలు జనాల మీద రుద్దడం, ఇది వారు చేసింది. గెలిచాడండి? గెలిచాడా? ఎందుకు గెలవలా? సొంత కుమారుణ్ణి గెలిపించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు